వాణిజ్య చర్చలు ఏదైతే భారత్ మీదన టారిఫ్లు, అమెరికా మీద భారత్ టారిఫ్లు, ఈ అంశం మీదన చర్చలు తుది దశకు వచ్చినాయి. త్వరలో ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం చూస్తుంటే ట్రంప్ సుంకాలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని భారత్ అబ్జెక్షన్ చేసింది, కొన్ని వాళ్ళు అబ్జెక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భారత్లో చాలా వరకు పాల ఉత్పత్తుల విషయంలోనే గొడవ వచ్చింది. వ్యవసాయం, పాడి ఉత్పత్తులకి అనుమతి, దాంట్లో ట్యాక్సెస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భారత్ అమెరికాని అనుమతించబోమంటోంది. ట్యాక్సెస్ భారీగానే వేస్తామని తేల్చి చెప్పింది. భారత్లో ఈ రంగం మీద ఆధారపడిన కోట్లాది మంది ప్రయోజనాలు దెబ్బతినేటటువంటి దాన్ని అంగీకరించలేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా నుంచి నాన్ వెజ్ పాల దిగుమతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని చెప్పింది. అమెరికాలో ఆవులు, గేదెలకు, కోళ్ళు, చేపలు, ఇతర పశువులకు సంబంధించిన వ్యర్థ భాగాలు, కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు. భారత్లో పాలను శాకాహారంలో భాగంగా తీసుకుంటారు. ఈ క్రమంలో జంతు పదార్థాలను తినే ఆవులు, గేదెల నుంచి వచ్చే నాన్ వెజ్ పాల పదార్థాలు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధమని భారత్ వాదించింది. ఈ క్రమంలో కేవలం ప్రాసెస్ చేసిన పాడి ఉత్పత్తుల దిగుమతులకే అంగీకరించింది. వాటిపైన జంతు సంబంధిత ఆహారం వాడలేదనే ధృవీకరణ తప్పనిసరిని స్పష్టం చేసింది. అమెరికా నుంచి పాలు, పాల పదార్థాల దిగుమతికి గేట్లు తెరిస్తే భారత్లోని రైతులకు ఏటా 1.03 లక్షల కోట్ల నష్టం వాటిల్తుందని ఎస్బీఐ తాజా నివేదికలు అంచనా వేసింది. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని. ఇకపోతే భారత్ మీద 11.5% ట్యాక్స్ వేయడానికి అమెరికా రెడీ అయితే అమెరికా మీద 7% భారత్ రెడీ అవుతుంది అన్నటువంటిది భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల ఉన్నతాధికారులు కొన్ని నెలగా చర్చలు జరుపుతున్నారు. వాణిజ్యం పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని భారత బృందం పలుమార్లు అమెరికాలో వాషింగ్టన్ వెళ్లి చర్చలు జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర ఒప్పందానికి తుదిరూపం వచ్చినట్టు సమాచారం. దీని మీద ఇరు దేశాల ఉన్నతాధికారులు వారం 10 రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని విశ్వేశ్వరయ్య గారిని తగ్గిస్తూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. చాలా వరకు భారత ఉత్పత్తులపై 10% కనీస సుంకానికి భారత్ అంగీకరించింది. అయితే కొన్ని రకాల ఉత్పత్తులపై గొప్పగా కాకుండా కాస్త ఎక్కువగా వేయాలని ప్రతిపాదించింది. దీనికి అమెరికా అంగీకరించడంతో భారత్పై సుంకాలు సగటున 11.5% అవుతాయని అంచనా. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై భారత్ సుంకాలు 5-8% వరకు, సగటున 7% ఉంటాయని అంచనా. యాపిల్స్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, కొన్ని రకాల ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో పాటు పలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల మీద సుంకాలు తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. అయితే జన్యు మార్పిడి ఉత్పత్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది.